ఆ వాక్యం యొక్క మర్మాలు, ఆ యొక్క మూలాలు మనకు అర్థం కానప్పుడు అవి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ని అవి తీసుకొస్తాయి. మన దృష్టిలో మ్యారేజ్ అంటే ఏంటి? సెక్స్ కదా. అందుకని ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మనం చూసినప్పుడు అది మనకి డిఫరెంట్ మీనింగు, చాలా చీ అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అది కాదు, ఇది పరిశుద్ధమైనటువంటి రిలేషన్షిప్ అన్నమాట. తర్వాత అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుని కుమారులు నరుని కుమార్తెలను చూచి వారు చక్కని వారు అని వివాహం చేసుకున్నారు అని ఉంది. అలానే మరి దేవుడేంటి, మానవులమైన మనమేంటి, మనల్ని నీచమైన మనల్ని పరిశుద్ధపరచి మళ్ళీ మనందరినీ ఆయన యొక్క దేహముగా అమర్చుకొని ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సరే, నా టాపిక్ అయితే అది కాదు. ఉత్తర పత్రిత్రాలు చదువుతూ ఉన్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్. ఎనీవే, సరే, ఏది ఏమైనా ఈ యొక్క సపరేషన్ అనేది మనకి కనిపిస్తుంది కదా అన్ని యాంగిల్స్లో. సో స్పిరిచువాలిటీ లేదా భక్తి, మారు మనసు అంటే కూడా ఏంటంటే సెపరేషన్. మనం ఏం చేయబడాలి? సపరేట్ చేయబడాలి, ప్రత్యేకింపబడాలి. దేనిలో మనము ఉన్నామో, ఏది మనదనుకున్నామో, ఏది మనకి అనుకూలంగా ఉందో, ఏది మనకి ఇష్టంగా ఉందో, ఏది మన మనస్సుకు దగ్గరగా ఉందో, వీటన్నిటినీ కలుపుకొని మనం ఏమనుకుంటున్నామంటే ఇదే స్పిరిచువాలిటీ, ఇదే భక్తి, ఇదే ఆత్మీయత అనుకుంటున్నాం. కానీ దాని యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు చాలా సపరేట్ చేయబడాలి, చాలా మనలో నుండి తీసివెళ్ళి. రెబెకా గనక అన్నీ వదులుకొని, అందరినీ వదులుకొని ఇస్సాకు దగ్గరకు వచ్చినట్లుగా రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఏమి చేయబడాలి? తనది అనుకున్నవి అన్నీ కూడా విడవాలి. ఏది వాల్యూ అనుకున్నామో వాటిని విడవాలి. ఈ లోకంలో ఏది విలువైనది అని మనము పోగు చేసుకున్నామో ఆ పోగు చేసుకున్న ప్రతి దానిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నేను ఒకసారి మీకు ఒక స్టోరీ చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది. ఒక చిన్న పిల్ల తన స్కూల్కి వెళ్తూ తనకు ఒక హాబీ అలవాటు చేసుకుంది. ఏంటంటే డ్రై ఫ్లవర్సు, మంచి మంచి నున్నటి రాళ్ళు, ఇలాగా చాలా ఆ నేచర్లో నుంచి కలెక్ట్ చేసుకొని తన రూమ్లో చాలా భద్రంగా, ఎవరిని ముట్టుకోకుండా, పాడు చేయకుండా వాటన్నిటినీ భద్రంగా దాచుకుంటూ ఉంది. ఒక సమ్మర్ హాలిడేస్లో తను కూర్చొని వాటికి పట్టిన బూజంతా దులుపుకుంటూ, డస్ట్ చేసుకుంటూ, అన్నీ అలాగే కింద పెట్టుకొని అట్లా సెట్ చేసుకుంటూ ఉంటే సడన్గా తనకి బయట హాల్లో నుంచి ఒక వాయిస్ అనిపిస్తుంది. ఆ వాయిస్ వినగానే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే తన ఒళ్ళో అన్నీ ఇలాగ విసిరేసి అవన్నీ తొక్కుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతకీ ఆ వాయిస్ ఎవరిది అంటే తన తండ్రి యొక్క స్వరము. తన తండ్రి వేరే దేశంలో ఉంటాడు, చాలా సంవత్సరాలు అయింది, ఫోన్లో మాట్లాడుతుంది. కానీ డైరెక్ట్గా తన తండ్రి వాయిస్ వినపడేటప్పటికి అంతకుముందు ఎంత వాల్యుబుల్స్ అనుకున్నవి, ఎవరిని ముట్టుకోకుండా జాగ్రత్తగా దాచుకున్న వాటిని తన కాళ్ళతోనే తను తొక్కుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి యొక్క కౌగిటిలో ఒదిగిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎంత వాల్యుబుల్స్ అయినా కానీ తన తండ్రి కంటే విలువైనవి ఇవి కాదు. అలానే ఈ లోకంలో మనము కూడా మానవులమైనటువంటి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎన్నో విలువైనవి, బంగారము విలువైనది అనుకుంటాం, మన ఆస్తులు విలువైనవి అనుకుంటాం, మన పొలాలు విలువైనవి అనుకుంటాం, రకరకాలైనవి, మన బిడ్డలు విలువైన వారు అనుకుంటాం, భార్యలు విలువైన వారు అనుకుంటాం, భర్తలు విలువైన వారు అనుకుంటారు. మామూలుగా మన సంప్రదాయ ప్రకారం అయితే ఆ మంగళసూత్రాన్ని తీసి కళ్ళకి అదుకుంటూ ఉంటారు. అంటే భర్తకి చాలా విలువిస్తారు, భర్తకి కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళని ఆశీర్వదించమని అడుగుతూ ఉంటారు. చెల్లెళ్ళు అయినటువంటి వారు కాళ్ళకి దండాలు పెట్టి అన్నకి, అరే అన్న నువ్వేరా, నాకు ఈ మధ్య జరిగింది కదా, మన స్కూల్లో కూడా హాలిడే ఇచ్చాం, రక్ష
బంధన్ అంటే అన్న రక్షిస్తాడు అని అన్న కాళ్ళకు మొక్కి ఇలాగా ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయాలతో బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఎంతోమంది మనకి విలువైన వారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నో విలువైనవి అని మనము మన లోకర్స్లో భద్రంగా లోపల పెట్టి తాళం వేసుకొని ఆ తాళాన్ని జాగ్రత్తగా దాస్తారా మీరు? తాళాలు వేయకుండా ఎవరైనా ఉంటారా? వదిలేస్తారా కదా? వాల్యుబుల్స్ లేనప్పుడు వేయరనుకోండి, ఉన్నప్పుడు మనం కింద ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏమీ ఉండేది కాదు. కొంచెం ఏమన్నా డబ్బులు ఉంటే ఆ పరుపు కింద పెట్టేవాళ్ళు. ఒక తమ్ముడైతే ఆయన ఇక్కడ పెట్టుకుంటే ఆ పరుపు కింద స్లాబ్ వేద్దామని కొంచెం ఒక 50,000 60,000 పెట్టారు. అందులో నుంచి కొన్ని డబ్బులు లేపేసుకున్నాడు. మనకి ఎక్కడ తాళాలు వేసుకోవడానికి లోపల పెట్టి బంధించుకొని అన్ని సంపాదించుకోకపోతే పర్లేదు, కానీ అలా మనం సంపాదించుకుంటే అవన్నీ మనకి వాల్యుబుల్స్. మనకు ఒక చిన్న బంగారపు గొలుసున మనం జాగ్రత్తగా పెడతాం, జాగ్రత్తగా దాస్తాం. ఇవన్నీ కూడా మనకి వాడుకలో ఉన్నవే. కానీ వాటన్నిటినీ విడచి తండ్రి యొక్క స్వరము విన్న తర్వాత వాటన్నిటినీ విడచి పరిగెత్తే మనసు మనకి ఉందా? దేవుని యొక్క రాజ్యము కట్టడానికి, దేవుని యొక్క మందిరము కట్టడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి, అనేకులను దేవుని వైపు నడిపించడానికి మనము విలువైనవి అని ఎంచుకున్నవి ఏవి అడ్డు రాకుండా ఉంటున్నాయా? ఆ సపరేషన్ అనేది మనకి జరిగిందా? చాలాసార్లు మన సిక్నెస్ మనకి నేను అనుకున్నా, నేను అస్సలు మళ్ళీ నూజువిడు ఎంత మొన్న ఆల్మోస్ట్ 1 month లేను కదా మీ మధ్యలో, వెళ్ళొద్దు, చాలా టైర్డ్ అయిపోతున్నాను అని చెప్పేసి అనుకున్నాను. అంతకుముందు నాకు చాలా కొంచెము బ్యాక్ పెయిన్ ఉంది ట్రావెల్ చేసినందుకు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆరోగ్యంగానే ఉన్నా, చాలా కొంచెం పెయిన్ ఉంది. ఎప్పుడైతే మనసులో నేను వెళ్ళొద్దు అని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యానో అసలు సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఈ బోన్, ఈ జాయింట్ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ విపరీతమైన పెయిన్. నిన్నైతే అసలు ఇటు నుంచి అటు కూడా మూవ్ అవ్వడానికి అసలు కష్టమైపోయింది. ఈరోజు ఇట్లా లేచి నిలబడతానని నేనైతే ఊహించలేదన్నమాట. చూడండి, దేవుని యొక్క పనికి, అరే నా కుటుంబాన్ని, లేకపోతే నాకు దేవుడు ఇచ్చిన ఈ సంఘాన్ని, నాకు ఇచ్చిన నా యొక్క టెరిటరీలో నా బిడ్డలు, నా స్కూలు, నేను, అరే చూడండి వెంటనే ఏమి ప్రవేశించింది? స్వార్థము ప్రవేశించింది. అంటే దేవుని కొరకు మనము బ్రతుకుతున్నప్పుడు అనేక ఆత్మల పట్ల దాహముతోనూ లేకపోతే దప్పికతోనూ ఉన్నవారు, ఆశతో ఎదురు చూస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలపరచడానికి నా అనేది అడ్డొచ్చినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా అండి? యాక్సెప్ట్ చెయ్యరు. అనేక మారులు మనము మన అనే దానితో ముడివేసుకుంటూ ఉన్నాము. దయచేసి ఆ సెపరేషన్కి మనం ఏమివ్వాలి? ఛాన్స్ ఇవ్వాలి. ప్రతి దానిని ప్రక్కన పెట్టి ఏమేమి సపరేట్ చేయమన్నారు అనేది నేను చాలా బ్రీఫ్గా నేను చెప్పేస్తాను. మామూలుగా మనకి బైబిల్లో 2 ఉన్నాయి. ఒకటేంటి? ఓల్డ్ టెస్టిమెంట్, ఇంకొకటి న్యూ టెస్టిమెంట్. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు చాలా ఇది సపరేట్ చేయండి, ఇది సపరేట్ చేయండి, ఇది సపరేట్ చేయండి అని చెప్పిన సందర్భాలు మనకున్నాయి. అలా ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే మనకి ఆదికాండములో 1వ అధ్యాయము 4వ వచనము, అలానే 2వ కొరింథీ 4:6 వీటిలో మనం చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని ఏమి చేశారు? వేరు చేశారు. అంటే సృష్టిని ఆయన చేస్తూ ఉన్నప్పుడు చీకటిని వెలుగును వేరుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలానే అంటే క్రియేషన్లో ఆ యొక్క సపరేషన్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. అలానే లెవిటికస్ 13:46లో మనం చూసినట్లయితే అక్కడ సిక్నెస్ని, ఎవరైతే సిక్ పీపుల్ ఉంటారో ఆ సిక్ పీపుల్ని హెల్దీగా ఉన్న పీపుల్లో నుంచి వాళ్ళని సపరేట్ చేసినట్లుగా మనము
చూస్తూ ఉన్నాము. ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారనుకోండి, ఆ కుష్ఠరోగులు ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళకంటే ఊరు అవతల ఎక్కడో పెట్టి వీళ్ళు ఫుడ్ అది కుక్ చేసుకొని వెళ్ళి అక్కడ పెడితే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ ఫుడ్ తీసుకొని తింటూ ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళు సర్వైవల్ అనేది జరుగుతూ ఉంది. అలానే ఆ యొక్క స్త్రీలైనటువంటి వారిని కూడా వాళ్ళు కొంచెము మంత్లీ సిక్గా ఉన్నప్పుడు వాళ్ళని సపరేట్గా ఉంచడము, వాళ్ళని సపరేట్గా పెట్టడము అనేది మనం చూస్తూ ఉంటాం. అది కూడా మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా సిక్ పీపుల్ని హెల్దీ పీపుల్లోంచి, మొన్న కరోనా కూడా అంతే కదా, ఆ కరోనాని కనీసం సొంత భర్త అయినా భార్య అయినా కొడుకైనా కూతురైనా కనీసం ఇంటిలోనికి రావడానికి కూడా భయపడిపోయి లోపలికి రానివ్వకుండా రోడ్ల మీదే చనిపోయిన వారు చాలామంది స్టోరీస్ మనము విన్నాము. కాబట్టి అలాగా వారు బ్రతికితే చాలు అన్న కోణంలో ఆ డిసీజ్ మనకంటకూడదు అని, హైజీన్గా ఉండాలి అని రకరకాలుగా దూరంగా పెట్టిన పరిస్థితులు. బట్ ఓల్డ్ టెస్టిమెంట్ కూడా మనకి ఆ సిక్ పీపుల్ని సపరేట్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అలానే లెవిటికస్ 19:19లో మనం చూస్తే రీప్రొడక్షన్ సిస్టమ్ని కూడా అక్కడ ఏం చేసినట్లు కనపడుతుంది అంటే సపరేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఒక యానిమల్ ఇంకొక యానిమల్, ఒక బర్డ్ ఇంకొక బర్డ్, లేకపోతే ఇలా రకరకాలైనటువంటి వాటి క్రాస్ బ్రీడ్ అనేది ఉండకూడదు అనేది మనకి అక్కడ వాక్యంలో కనిపిస్తుంది. అక్కడ సపరేషన్ అనేది చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అక్కడే మనము విత్తనాలు విత్తేటప్పుడు, పొలాలలో పంట పండించేటప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి గింజలను కలిపి ఏమి చేయకూడదు అని ఉంది, నాటకూడదు, చల్లకూడదు అని. ఇప్పుడు మొన్న ఏదో వీడియో చూస్తుంటే ఈ మొక్కలు కొంచెం మన ఇంట్లో మొక్కలు పెంచుతాను కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో మనకింట్లో వరకు కావాలని, ఇక్కడ చూస్తే ఎవరో చెప్పారు ఈ టమాటా వంగ మొక్క కంటే టమాటాని క్రాస్ చేశారంట, దానికి ఎక్కువ ఒక 10 రెట్లు లేకపోతే ఎన్నో రెట్లు ఎక్కువగా టమాటాలు కాస్తున్నాయంట. ఇలాగ క్రాస్ బ్రీడింగ్ చేసేసి మనకి జనరల్గా విత్తనాలు పెట్టడం ఏంటది, విత్తనం వేస్తే వంగ మొక్క వస్తుంది, టమాటా మొక్క వస్తుంది, బీరకాయ వస్తుంది. కానీ వీటిని కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసి వాటిని మనకి అమ్ముతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ యొక్క వ్యాపారంలో వారు ఎక్కువ లాభాలు సంపాదించాలి అని వారు రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. సో ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడైతే అలాగా నువ్వు ఒకే పంటని ఒకే భూమిలో 2 రకాల పంటలు వేయకూడదు అని మనకు అక్కడ చెప్తూ ఉన్నారు. అలానే అక్కడే మళ్ళీ 19:19లోనే బట్ట 2 రకాలైనటువంటి బట్టలను ఏం చేయకూడదంట, కలిసి నెయ్యకూడదు. కల్నేత అనేది ఒకప్పుడు కల్నేత చీరలు లేకపోతే కల్నేత బట్టలు చాలా ఫేమస్, చక్కచక్కగా షైన్గా ఉంటూ ఉంటాయి. సో ఆ కల్నేత అనేది చేయకూడదు అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలానే ఐగుప్తులో మన ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నప్పుడు అక్కడ మోషే ద్వారా ఏమి జరుగుతూ ఉంటాయి, అద్భుత కార్యాలు జరిగినాయి కదా, మిరాకిల్స్ జరిగినాయి. అవి జరిగినప్పుడు అక్కడ సపరేషన్ అనేది కనిపిస్తుంది. ఈ ఐగుప్తీయులందరూ స్ట్రగుల్ అయ్యారు. ఐగుప్తు దేశంలోనే ఉన్న ప్రజలే కానీ ఈ ఇశ్రాయేలీల ప్రజలకి ఆ తెగుళ్ళు వచ్చినట్లుగా మనకి కనబడి, ఇలాంటి సపరేషన్స్ ఎన్నో మన యొక్క పాత నిబంధన గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ పాటించడం చాలా ఈజీయా కాదా చెప్పండి? చాలా ఈజీ. ఏముంది, ఓకే కాటన్ అంటే కాటను, సిల్క్ అంటే సిల్క్ నేయడం ఈజీయే. పొలంలో ఒక పక్కన ఒక పంట, ఇంకొక పక్కన ఇంకొక పంట, ఒక ఎకరంలో ఇది వేసుకుంటాం, ఇంకొక ఎకరంలో ఇంకోటి వేసుకుంటాం, ఏమవ్వదు. అలాగ సపరేట్ చేసి మనం పండించుకుంటాము. ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్. సిక్ పీపుల్ని దూరంగా ఉంచడం కూడా మనకి ఈజీయే. ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ కూడా వేరువేరుగా అది ఇది కలపకుండా దేనిని దానికే బ్రీడ్ చేయడము కూడా ఈజీయే. సో ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసిన ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీ సపరేషన్స్ కనిపిస్తున్నాయి. ఇట్స్ నాట్ టఫ్.
అవి కష్టమైనవి ఏమీ మనకి కాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద న్యూ టెస్టిమెంట్లో ఏమి సపరేట్ చేయమన్నారు అనేది మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, వీటిని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించరు. మనము లోక సంబంధులమైతే మనము దేనిని స్నేహిస్తామండి? లోకాన్ని స్నేహిస్తాము. చదువునానా? అయితే మీరు లోక సంబంధులు కారు. మనము లోకములోనే ఉన్నాము. లోకములో నుండి ఆయన మనల్ని ఏం చేశారట? వేరుపరిచారు. మారు మనస్సు అంటే ఏంటంటే లోకములోని మనుషులమే, కానీ లోక సంబంధులము కాదు. లోకములో ఉన్న మనల్ని ఈ లోకములో నుండి మనల్ని ఏం చేశారంట? ఆయన ప్రత్యేకపరిచారు. ఎంత ఆశ్చర్యము కదండి! లోకములో ఉండి ప్రత్యేకించబడము అనేది అది చాలా ఆశ్చర్యానికి మనల్ని గురి చేస్తుంది. అది ఇట్స్ నాట్ ఈజీ, అది చాలా టఫ్. అలాగా ఇప్పుడు పైన ఓటీలో చెప్పుకున్నటువంటి సపరేషన్స్ లాంటి సపరేషన్ కాదు ఇది. లోకములో ఉండి లోకము లేకుండా ఉండడము అనేది అది చాలా దేవునిని ఎక్కువగా ప్రేమించే వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. లోకాన్ని ప్రేమించే వారికి అది సాధ్యము కాదు. లోకములో ఉన్న వాటిని ప్రేమించే వారికి, లోకములో ఉన్న వారిని ప్రేమించే వారికి లోకములోనే ఉంటూ లోకము లేకుండా ఉండడము అనేది చాలా కష్టము. అందుకని ఇక్కడ మనకి తేటగా దేవుని వాక్యము మనకి బోధించబడుతూ ఉన్నది. మీరు లోక సంబంధులైతే లోకముతో మీరేం చేస్తారు? స్నేహం చేస్తారు. అదే మీరు లోకములో ఉన్నారు, నేను కాదంటలా, మిమ్మల్ని లోకములోనికే పంపించాను, కానీ మీరు ఏమై ఉన్నారంట? చదువునన్నమాట. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి వేరుపరుచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించును. లోకము చేత ద్వేషించబడడానికి నీకు ఇష్టం ఉండదు కదా. లోకుల గురించి నీవు ఆలోచిస్తావు కదా. నేను ఇందాక రెడీ అవుతూ ఆలోచిస్తూ ఉన్నాను, అరే ఎందుకు మనుషులు సమాజం కోసం బ్రతుకుతారు? మనుషులు ఎవరో కోసం ఎందుకు బ్రతుకుతారు? వారికి ఏది ఇష్టమో, ఏది అనుకూలమో, ఏది మంచిదో, ఏది హెల్దీగా ఉంటుందో, ఏది హ్యాపీనెస్ ఇస్తుందో, ఏది అంటే పరిశుద్ధమైనదో, ఏది అది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో అట్టి వాటి మీద వారి మనస్సును నిలుపుకోలేక మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించండి. మోటివేట్ చేయబడుతున్నాం, ఎవరో మాటలకి మోటివేట్ చేయబడము అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఈ రోజుల్లో మోటివేషన్ స్పీకర్స్ ఎక్కువైపోతున్నారు. వై డు యూ బిలీవ్ దెమ్? వై డు యూ ట్రస్ట్ దెమ్? నిన్ను నీవు నమ్ముకో. నీకంటూ ఒక స్పిరిట్ అనేది ఉంది. దేవుని ఆత్మ అనేది మనకు ఇచ్చాడు దేవుడు. నీకంటూ ఒక బ్రెయిన్ అనేది ఉంది. నీకంటూ ఒక ఆలోచన శక్తి అనేది ఉంది. ఏది రైటో, ఏది రాంగో, ఏది గాడ్స్ విల్లో, ఏది గాడ్స్ విల్ కాదో అవగాహన చేసుకోవడానికి మనకి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో యు జస్ట్ కంటిన్యూ యువర్ లైఫ్. లోకము చేత ద్వేషించబడకూడదు అనుకోవడము అది వాక్యానికి విరుద్ధము కాదంటారా? లోకము మనల్ని అపార్థం చేసుకుంటది అని లోకానికి అంగీకారంగా బ్రతకడము పాపము కాదంటారా? ఒక్కొక్కసారి నీ సొంత భార్యనే నిన్ను అర్థం చేసుకోదు. ఒక్కొక్కసారి నీ సొంత భర్తే నిన్ను అర్థం చేసుకోడు. నిన్న సాయంత్రము మన తమ్ముడు అనిల్, ఆనంద్, అరుణ్, ముగ్గురు పేర్లు కన్ఫ్యూజ్ అన్నదమ్ములు.
తమ్ముడు మాట్లాడుతూ, అక్క నేను చేసే విధానాలు, నేను తీసుకునే డెసిషన్స్ ఒక్కొక్కసారి అందరికీ ఏంటో పిచ్చోడు అనుకునేలాగా ఉంటాయి. ఎందుకు అంటే తను దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తూ ఉన్నాడు కాబట్టి. మనుషులు నిన్ను అర్థం చేసుకోరు నాన్న, ఇట్స్ ఓకే. అందుకనే పౌలు కూడా అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుణ్ణి కాకపోయాడు. మనుషులను సంతోషపెట్టడం, సమాజమును సంతోషపెట్టడం కొరకు, నీ కుటుంబస్తులను సంతోషం పెట్టడం కొరకు దేవుణ్ణి దుఃఖ పెడతావా? దేవునికి దూరం అయిపోతావా? దేవుని వాక్యము తేటగా మనకు చెప్పబడుతూ ఉంది, మనము వరల్డ్లో నుంచి, లోకములో నుండి వేరైనటువంటి వారము. ప్రభువు మనల్ని వేరు చేశారు. అప్పుడు లోకము మనల్ని ఏం చేయదు, అర్థము చేసుకోదు. నన్ను లోకము అర్థం చేసుకోకపోయినా పర్లేదండి, లోకము నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదండి, బట్ ఐ విల్ క్లింగ్ ఆన్ టు గాడ్. దేవునిని నేను వెంబడిస్తాను అనే ఆ సపరేషన్లోనికి మనం రావాలి అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరిలో చేరకూడదట? మళ్ళీ ఒకసారి చదువునానా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఇలాంటి వాళ్ళు ఎవరిలో చేరకూడదు? పాపులతో చేరకూడదు. మనందరికీ కంటత వాక్యము, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు, అపహాస్యము చేసే చోట కూర్చుండకూడదు. ఇలాంటి జ్ఞానము కలిగిన పలుకులు మనము వింటూనే ఉన్నాము, మనం కంటత చేస్తూనే ఉన్నాము. కానీ అలాంటి వారికి దూరంగా ఉండడము, సిన్నర్స్కి దూరంగా ఉండడము అనేది నీవు అలవాటు చేసుకున్నావా? అలా అని ఎలా ముడుచుకుపోయి ఎవరిలో కలవు, నేనే పరిశుద్ధిని పరిశుద్ధురాల్ని అని కూర్చోమని కాదు, అలా ఐసోలేట్ అయిపోమని కాదు. అందరిలోనే ఉంటాము, అందరితోనే తిరుగుతాము. అలాంటి వారే విజోడిగా మనకి భార్యలుగానో భర్తలుగానో వస్తూ ఉంటారు. ఇలా రకరకాలైన పరిస్థితుల మధ్యలోనే మనం ఉంటాము. అలాంటి వారి మధ్య ఉద్యోగం చేయవలసి వస్తుంది. అలాంటి వారితో మాట్లాడొద్దు అని కాదు, అలాంటి వారితో స్నేహము చేయొద్దు అని కాదు, అలాంటి వారి గృహాలకి వెళ్ళొద్దు అని కాదు, అలాంటి వారిని మన గృహాలకి రానివ్వద్దు అని కాదు. కానీ వారి యొక్క క్రియలతో మన యొక్క క్రియలు ఏమైపోకూడదు, ఐక్యమైపోకూడదు. వారి మాటలతో మనము ఏకీభవించకూడదు. చాలాసార్లు వారు మాట్లాడితే మొహమాటముతో ఏం చేస్తారంటే అవునండి అవునండి. ఎందుకు అవును? అది నీ హృదయానికి తెలుసు కదా అది కాదు అని. ఎందుకు అవును అని మాట్లాడుతున్నావు? మనుషుల యొక్క మెప్పు కొరక అలా మాట్లాడొద్దండి. మనుషుల మెప్పును కోరుకోవద్దు. ఎందుకు? మనుషుల కొరకు భక్తి చేసేవారు మనుషుల కొరకు బ్రతకడం కూడా అది ఒక పాపమే అని అర్థం చేసుకోండి. అలాంటి సిన్నర్స్ నుంచి నీవు వేరై బ్రతకకపోతే, అలాంటి వారి అభిప్రాయాలతో నీ అభిప్రాయాలు కలపకుండా ఉండలేకపోయినట్లయితే, ఆ సపరేషన్ అనేది నువ్వు చేయలేకపోయినట్లయితే నీవు దేవునికి ఇష్టముగా ఉండవు. దేవునితో ఆ సంఘములో, ఆ యొక్క బాడీలో ఒక పార్ట్గా నీవు ఉండడం అనేది చాలా అసాధ్యము. ఇట్స్ ఓకే, మనకి ఇట్స్ ఓకే, బట్ గాడ్కి ఇట్స్ నాట్ ఓకే. నీకు పర్లేదు, కానీ దేవుడు మాత్రము నేనే డైజెస్ట్ చేసుకోలేను, నీవు నాకు అతకబడవు, నేను నీతో ఉండలేను, నువ్వు నాతో ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరన్నా ఇష్టపడిన వాళ్ళు ఈ మందిరంలో ఉన్నారు అనుకుందాం.
రేపొద్దున ఈ బాడీ అనేది దేవుని యొక్క బాడీలో ఈ ఫింగర్గా నేను, ఈ ఫింగర్గా నువ్వు రావాలి. ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నిన్ను అతకాలి అంటే అమ్మో రూతు పక్కన నేను అతకను అన్నావు అనుకో, అప్పుడు నువ్వు బాడీలో పార్ట్గా ఉంటావా? ఒకవేళ నా మనస్సు నీతో ఏమీ భేదం లేకపోతే నేనేమంటా, పర్లేదులే ప్రభువా, ఈ దీపాన్ని నా పక్కన పెట్టు అని అన్నాను అనుకో, దీప అంటది నాకు రూతక్క అంటే ఇష్టం లేదు, నేను రూతక్క పక్కన ఉండను అందనుకో, అప్పుడు ఈ బాడీలో ఉంటుందా, బాడీలో నుంచి బయట ఉంటుందా? బాడీలో నుండి బయట ఉన్నవారు బ్రతుకుతారా, చనిపోతారా? ఈ వేలుని నా బాడీలో కట్ చేసి పక్కన పెట్టండి కొన్ని రోజులు, ఇది బ్రతికుంటుందా, ఇది జీవంతో ఉంటుందా, ఇది చచ్చిపోయి ఉంటుందా? చచ్చిపోయి ఉంటుంది కదా, ఎండిపోతుంది కదా, కుళ్ళిపోతుంది కదా. అలాగా అర్థం చేసుకోలేకపోతే గాడ్స్ ప్లాన్ని మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉంటాము. కాబట్టి సిన్నర్స్తో మనము వాళ్ళతో మన మనస్సును ఏం చేసుకోకూడదు, ఐక్యము చేసుకోకూడదు. బట్ యు హ్యావ్ టు డూ వన్ థింగ్, వాళ్ళ కోసం నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ యొక్క తప్పిదాలు నీకేమైనా తెలిస్తే ఆ తప్పిదాల విషయంలో రహస్యంగా నువ్వు ఏం చేయాలి అంటే ఎవరికి పక్క వ్యక్తికి కూడా చెప్పకుండా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారిని అల్లరి చేయడము, వారి విషయము వేరే వాళ్ళతో మాట్లాడడము, ఇవన్నీ కూడా సంఘము అంటే ఏంటండి? భక్తులు మాత్రమే ఉండేదా మందిరము అంటే? భక్తుల కోసము మందిరాలు ఎక్కడైనా కట్టబడినయా? పాపులందరూ వచ్చి పరిశుద్ధపరుచుకునే స్థలము మందిరము. రకరకాలైన మనుషులు ఉంటారు. వి కాంట్ ప్లీజ్ ఎవ్రీ వన్. అసలు మన మైండ్ ఆ యాంగిల్లో ఏమి చేయకూడదు, వర్కౌట్ చేయకూడదు. ఎంతో కాలం నుంచి వచ్చిన వారు ఉండి ఉంటారు, మారు మనసు పొందాము అని చెప్పి భక్తిలో ఉన్నవారు, వ్యభిచారంలో ఉన్నవారు, రోత బ్రతుకులో ఉన్నవారు కూడా ఉంటారు. బట్ అలాంటి వారిని కూడా పో అని అనకూడదు. మేము సంఘంలో మన సహవాసంలో కొన్ని తప్పులు చూసినప్పుడు మా డాడీతో మేము, డాడీ ఎందుకు మీరు వీళ్ళని భరిస్తున్నారు, వాళ్ళని ఎందుకు మీరు మాట్లాడట్లేదు, వాళ్ళని బట్టి వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా పాడైపోయేలాగున్నారు, వీళ్ళని తీసి పక్కన పెట్టవచ్చు కదా, అలా పెడితే వేరే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. మా జ్ఞానంతో మేము మా డాడీ దగ్గర మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఏమీ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడి ఆయన ఏం చేయాలో ఆయన చేసుకుంటారు. మొన్న అనుకోకుండా మచిలీపట్నంలో, మచిలీపట్నమా కాదు, మంగళగిరిలో ఒక చాలా పెద్ద ఆయన, 90 years, నియర్లీ 89 years 90 years అంట. ఆయన చిన్న మందిరము, చిన్న ఇది, చాలా యాక్టివ్గా ఉన్నారు, పరుగులు ఎత్తుకుంటూ నడుస్తున్నారు. ఆ మందిరం అంతా ఆయనే ఊడ్చుకుంటారంట ఆ ఏజ్లో కూడా. అంత చక్క ఉన్నారు. అసలు కాళ్ళు నొప్పులు కానీ, మోకాళ్ళు నొప్పులు కానీ, లేకపోతే ఇంకా అనారోగ్యం కానీ ఏమీ కనిపించట్లేదండి ఆయనలో. ఎంత హెల్తీగా ఉన్నారు. ఐ వాజ్ షాక్ టు సీ హిమ్. ఆయన అన్ని ఫెలోషిప్లో ఉన్నారు, చాలా సంఘాలు, చాలా సహవాసాలు అన్నీ తెలిసిన ఆయనగా ఉన్నారు. ఆయన ఒక్కొక్క విషయం, ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్కటి మాట్లాడుతూ చాలా మాట్లాడారు. కానీ నాకు తాకింది, నాకు కావాల్సిన మాట ఏంటంటే, ఒక సహవాసం ఉంది, ఆ భక్తులలో ఎవరైనా సేవకుల్లో కొంచెము లోపం కనిపిస్తే వీళ్ళని ఎలిమినేట్ చేసేసేవాళ్ళు. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది అలా ఎలిమినేట్ చేయకూడదు అని కొన్ని మాటలు చెప్పినప్పుడు మా నాన్నగారిని మేము అడుగుతూ ఉన్న దానికి సమాధానం మాకు వచ్చిందా రాలేదా? నేను మా చెల్లి చూసి ఆశ్చర్యపోయాము. చూడండి, ప్రేమ అది పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మనం ఉన్నాము, ప్రేమ కాలంలో ఉన్నాము. దేవుడు మనల్ని సహిస్తున్నాడు, దేవుడు మనల్ని భరిస్తున్నాడు, దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు, దేవుడు మనకి ఇంకా బోధిస్తున్నాడు, దేవుడు మనకి ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నారు. అదే విధానంలో మనము కూడా ఇతరులకు ఏమి చేయాలి? చూపించాలి. కనికరము తీర్పును మించి అతిశయపడును. నువ్వు ఇతరుల పట్ల ఎంత కనికరముగా ఉంటావో దేవుడు నీకు తీర్పు తీర్చే విషయంలో అంతే కనికరంగా ఉంటాడు.
నీవు కఠినంగా ఉంటే ఆయన తీర్పు నీకు కఠినంగా ఉంటుంది. నీవు క్షమించలేకపోతే ఆయన నిన్ను క్షమించలేరు. నీవు ప్రేమించలేకపోతే ఆయన నిన్ను ప్రేమించలేరు. నువ్వు ఇతరుల పట్ల ఎట్లా ఉంటున్నావో దేవుడు నీ పట్ల ఎగ్జాక్ట్గా అట్లానే ఉంటారు. కఠినంగా ఉండొద్దండి. అలాంటి సిన్నర్స్ మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ సిన్నర్స్ని నువ్వేం చేయగలిగి ఉండాలి? యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేయగలిగి ఉండాలి. వారిని ప్రేమించగలిగి ఉండాలి. నీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే జ్వరం వచ్చిన వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తావా? జ్వరం లేని వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తావా? ఎక్కువ కేర్ ఎవరికి చూపిస్తాము? జ్వరము ఉన్న వారికి ఎక్కువ కేర్ చూపిస్తాం. జ్వరం లేని వారికి పెద్ద మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే రస్కులు తీసుకొచ్చేవాళ్ళు, బ్రెడ్ తీసుకొచ్చేవాళ్ళు, మిల్క్ తీసుకొచ్చేవాళ్ళు, అన్నీ సపరేట్ ఉండే. జ్వరం రానడం మాకు కూడా ఇస్తే బాగుండు అనుకుంటుండేవాళ్ళు. అంటే ఇక్కడ ఫిజికల్గా ఎవరైనా సిక్ అయితే ఎక్కువ అమౌంట్ వాళ్ళ మీద స్పెండ్ చేస్తాం, మెడిసిన్ ఇస్తాం, మంచి హెల్దీ ఫుడ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం. వాళ్ళకి తగ్గే వరకు వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ చూపిస్తాం. మరి స్పిరిచువల్గా ఎందుకండి అలా ఉండరు? నాకు అర్థం కాదు. ఎవరైనా సిక్ అయితే ఎందుకండి ఎలిమినేట్ చేసేస్తారు వాళ్ళని? ఎవరైనా బలహీనులుగా ఉంటే సంఘంలో వాళ్ళతో ఎందుకండి ఎవరు మాట్లాడరు? ఎందుకండి కనీసం వాళ్ళ వైపు చూసి వందనాలు కూడా చెప్పరు? వాళ్ళని ఎందుకండి పాపుల లెక్కలో చేరుస్తారు? పాపం దే ఆర్ సిక్ కదా, వారిని స్పెషల్ కేర్ తీసుకోవాలి కదా. మనం వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళాలి కదా, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి కదా, వాళ్ళని ఎక్కువ సరిచేయాలి కదా, వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలి కదా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి కదా. ఫిజికల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేటప్పటికి నువ్వు స్పెషల్ అటెన్షన్ చూపిస్తావు. ఫిజికల్గా మరి స్పిరిచువల్గా వచ్చేటప్పటికి నువ్వు కంప్లీట్గా ఎలిమినేట్ చేసేస్తూ ఉన్నావు. సాతానుడు మన మనోనేత్రానికి ఏం చేస్తున్నాడు? గురుడితనాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉంటే బలహీనమైన వారిని బలహీనంగా చూస్తున్నావంటే నీవు ఎంత బలహీనమైనటువంటి స్పిరిచువాలిటీలో ఉన్నావో నీకు అర్థమవుతుందా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? బలహీనమైన వారిని బలంగా చూడలేని, వారిని బాగు చేయలేని స్పిరిచువాలిటీ నిన్ను దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తుంది అనుకుంటున్నావా? వెళ్ళదు. మరి పట్ల దయ కలిగి ఉండడం నేర్చుకో. ఎనివే, మన సెకండ్ పాయింట్లో మనం చూసేది సిన్నర్స్కి మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది? దూరముగా ఉండాలి. సిన్నర్స్కి దూరంగా ఉండాలి. వాళ్ళతో మన యొక్క మనస్సు ఏమవ్వకూడదు, కలవకూడదు. బట్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్ అనేది దేవుని వాక్యం మనకు చెప్తుంది. అలానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 అలానే 17 వచనాలు మనం చూస్తే చూడండి. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదు? జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలు ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడిది? ఇక్కడే ఉంటాము, మందిరములోనే ఉంటాము. ఇందాక చెప్పాను కదా, మందిరములోనే ఉంటాము. పాపులు పరిశుద్ధులు కలిసి వచ్చేదే మందిరము. ఇలాంటి అవిశ్వాసులైనటువంటి వారు నీకు ఎవరైనా కనిపిస్తే అవిశ్వాసులతో నువ్వు ఎలా ఉండకూడదు? జోడు కలిగి ఉండకూడదు. విశ్వాసులతోనే జోడి కలిగి ఉండాలి. రక్షించబడిన వారు రక్షించబడిన వారినే వివాహము చేసుకోవాలి. రక్షణ లేని వారిని నీవు దేవుని చిత్తము లేకుండా నువ్వు అడుగులు ముందుకు వేయడము అనేది అది మంచిది కాదు. మీరు ఆలోచన చేయండి. ఓల్డ్ టెస్టిమెంట్లో సపరేషన్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా, కానీ న్యూ టెస్టిమెంట్లో సపరేషన్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. అందుకని ఫస్ట్ పాయింట్ నేను మీకేం చెప్పాను అంటే, మనము వరల్డ్లోనే ఉన్నాము. దేవుడు మనల్ని ప్రత్యేకించారు కాబట్టి ఆ వరల్డ్లో మనము లేకుండా ఉండడం. మందిరములోనే ఉంటాము. బిలీవర్స్ ఇక్కడే ఉంటారు, అన్బిలీవర్స్ ఇక్కడే ఉంటారు. విశ్వాసము కలిగిన వారు ఉంటారు, విశ్వాసము లేని వారు ఉంటారు.
వారితో నీవు చాలా జాగ్రత్తగా వారికి వేరై ఉండాలి. అందుకని పాములాగా ఏమి కలిగి ఉండాలి? వివేకము. అలా పావురములాగా ఎలా ఉండాలి? నిష్కపటముగా ఉండాలి. పరిశుద్ధాత్మకు మనము చోటిచ్చినప్పుడు మాత్రమే చాలా థిన్ లైన్ అన్నమాట. దానికి దీనికి చాలా జాగ్రత్తగా వాళ్ళని హర్ట్ చేయకుండా, వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా, నీకు వారి యొక్క భక్తిహీనత అంటకుండా, నీకు వారి యొక్క అవిశ్వాసము అంటకుండా, వారి పాపము నీకు అంటకుండా, నీ పరిశుద్ధతను పోషించుకుంటూనే వారిని పరిశుద్ధులుగా చేయగలిగిన ఆత్మీయత కలిగి ఉండాలి బిలీవర్స్ అంటే. ఎంత సపరేషన్! వారితో ఉన్నట్లే ఉంటాము, వారి థాట్స్కి మనం ఏమివ్వము? ఛాన్స్ ఇవ్వము. వారు ఎవరి గురించి అన్న వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే నీతో అలాగా నాకు తెలియదే, ఆమె అలాంటిదా అన్న మాట్లాడకూడదు. వారితో చెప్పు, నీకు అలా అనిపిస్తే నీ మనసుకి ఆమె గురించి ప్రార్థన చేయి, ఆయన గురించి ప్రార్థన చేయి. అంతేగాని ప్రక్కన ఎవరితో కూడా ఆ మాట, కనీసం నీ భర్తతో కూడా ఆ మాట చెప్పకు. యు జస్ట్ ప్రే అబౌట్ దెమ్ అంతే. నువ్వు వారితో ఏకీభవించకూడదు, అలానే వారిని అల్లరి చేయకూడదు. సంఘాన్ని కట్టవలసిన మనము సంఘాన్ని పాడు చేసేవారుగా ఉంటే ఎలాగండి? మనం ఎన్నో బలహీనతలు కనిపిస్తాయి. బట్ డోంట్ బోదర్ అబౌట్ ఆల్ దోస్. రైట్ టైంలో, రైట్ వేలో, రైట్ డే గాడ్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ లైఫ్ అండ్ హీ విల్ చేంజ్. నాకేమైనా అధికారం ఉందా మిమ్మల్ని చేంజ్ చేయడానికి? ఉందా? నీకేమైనా ఉందా నన్ను చేంజ్ చేయడానికి? నీ పక్కన ఉన్న వారిని చేంజ్ చేయడానికి గాడ్ ఏమన్నా మనకి రైట్స్ ఇచ్చారా? నువ్వు అరెస్ట్ చేసేసి కరెక్ట్ రాసేస్తావా వాళ్ళ బ్రతుకుల్ని? నా భర్త నన్ను రైట్ చేసేసే రైట్ ఏమైనా ఇచ్చారా గాడ్? నా భర్తని నేను కరెక్ట్ చేసేసే రైట్స్ ఏమైనా ఇచ్చాడా దేవుడు నాకు? ఎవరి మీద అధికారం ఇవ్వలేదండి. ఒకే ఒక్కరు మన జీవితాలను మార్చగలిగింది. ఒకవేళ నేనే తప్పులో ఉన్నాను అనుకుందాం, నన్ను చూస్తున్న మీరందరూ మనసు బాధ పెట్టేసుకుంటున్నారు అనుకుందాం, మార్చగలవా? నన్ను మార్చవలసింది ఎవరు? నీకంతకి ఉంటే ఏసయ్యా అక్కను మార్చయ్యా అని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు నువ్వు చేయగానే వచ్చేసి నన్ను మార్చేస్తారా? ఆయన టైంలో ఆయన వచ్చి నన్ను ఏం చేస్తారు? మారుస్తారు. నేను మీకు ఇక్కడ నిలబడి బోధిస్తున్నందుకు మీ అందరినీ నా బోధలు విని మార్చేస్తాను అనుకుంటారా? లేదండి. నా బోధ విన్నంత మాత్రాన నువ్వు మారిపోతావు అని నేనైతే అనుకోను. ఏదో ఒక రోజున, ఒక సమయంలో, ఒక మాట నీకు తాకడం ద్వారా దేవుడు నీలో జోక్యం కలిగించుకొని నిన్ను మారుస్తారు. అది ఎప్పుడు అనేది నాకు తెలియదు. మేబీ టుడే, మేబీ టుమారో, లేదా అదర్వైజ్ మేబీ ఆఫ్టర్ 70 years, మేబీ బిఫోర్ యువర్ డెత్. నాకు తెలీదు. కాబట్టి మనము తొందరపడకూడదు. మనుషులం కదా, తొందరపడిపోతాం. మనకేదో ఉన్న కొంచెం భక్తి అందరికి వచ్చేయాలని చూస్తాం. మనం ఏదో కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి అందరూ అలానే ఉండాలి అని వాళ్ళ తప్పులు మనం ఎన్ని వాళ్ళని మనం అల్లరి చేస్తూ ఉంటాం. సంఘములో అలాంటివి ఉండకూడదు. కాబట్టి అన్బిలీవర్స్తో మనం ఎలా ఉండాలి అనేది, ఎలా జ్ఞానముగా సపరేట్ చేసుకొని మనం ఉండాలి అనేది, ఎలా వారితో ఏకీభవించకుండా ఉండాలి అనే ఆ సపరేషన్ గురించి ఇక్కడ మరి దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది. అలానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11 చూస్తే మనకి ఇంకొక చక్కని మాట మనకి కనిపిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11.
అట్టి వానితో నువ్వేం చేయకూడదు, సాంగత్యము చేయకూడదు. అట్టి వాటితో కూర్చొని భుజింపకు కూడా భుజింపొద్దు. చూడండి ఎంత కష్టమో కదా ఇలాంటివన్నీ. తిట్టుబోతులు మన ఇంట్లో తిట్టుకోరా? భార్యాభర్తలు మీరు తిట్టుకోవట్లేదా? ఏంటండి తిట్టుకోవట్లేదా? మరి తిట్టుబోతులతో ఉండొద్దని చెప్తుంది కదా వాక్యం. ఎందుకు తిడుతున్నావు? మారు మనసు పొందేని అంటున్నావు కదా, ఎందుకు నీకు అంత కోపం? ఎందుకు తిడుతున్నావు? కొంతమంది మారు మనసు పొందేలు తిట్టేటప్పుడు బూతులు కూడా వచ్చేస్తాయి. మొన్న ఆయన ఒక ఆడియో పంపించాడు నాకు. అది వింటూ ఉంటే ఒక సేవకుడిని తిడతా ఉన్నాడు. ఆయన సహవాసంలోంచి బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎట్లా వెళ్తావు, అసలు నేను మేమే తెచ్చుకున్నాం సహవాస నాయకుల్ని అడిగి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి తిడతా ఉన్నాడు. మరి ఇంత భక్తుడైతే ఈయన ఆ పాస్టర్ని తిట్టేటప్పుడు బూతులు వచ్చేస్తున్నాయి. టక్మని ఆపేశాను నేను. చూడండి, మంచి పనికే పూనుకున్నాడు, కానీ తను ఏం చేస్తున్నాడు? తన నోటిని వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతమంది వాడుక భాషలోనికి వెళ్ళిపోతారో. మనం ఆత్మీయులము అనే సంగతి మర్చిపోతారు, మనము భక్తులము అనే సంగతి మర్చిపోతారు, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాము అనే సంగతి మర్చిపోయి బూతులు కూడా తిట్టేస్తారు. వ్యర్థమైన మాటలు, కోపం వస్తే అసలు నీలో నువ్వు ఉండవు, నీలో ఇంకొకళ్ళు వస్తారు. అలా ఉండకూడదండి. నీ మాటలు అలా వ్యర్థముగా నీవు రానివ్వకూడదు. కాబట్టి ఇలాంటి భక్తులే, కానీ వీరు దిగజారిపోయినటువంటి వారు. వెనక్కి జారిపోయిన మనుషులతో ఏమి చేయాలని ఉంది అక్కడ? సహవాసము చెయ్యకూడదు. ఒకప్పుడు భక్తులే, కానీ భక్తులో దిగజారిపోయారు. ఒకప్పుడు విశ్వాసులే, విశ్వాసంలో దిగజారిపోయారు. ఒకప్పుడు ప్రార్థనా పరులే, ఈరోజు ప్రార్థన లేని వారిగా తయారైపోయారు. ఒకప్పుడు సేవకుడే, కానీ ఇప్పుడు ఆత్మీయత లేనివాడిగా అయిపోయాడు. ఒకప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి, కానీ ఈ దినమున దేవుని ఆత్మను కోల్పోయిన వ్యక్తిగా ఉన్నవారు. అలాంటి వెనక్కి జారిపోయినటువంటి వారితో మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. జారిపోయిన స్థితి నీకు కనిపించినప్పుడు, వాక్యానికి ఆ తూకము సరికానప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనకి 3 మామూలుగా త్రాసు ఉంటుంది కదా, కొలిచే కొలమానం, కూరగాయలు కొలిసే త్రాసు ఉంటుంది కదా. ఆ త్రాసుకి ఎన్ని ఉంటాయండి ప్లేట్స్? 2 3? మనకు 3 ఉంటాయి. మీకు తెలీదా? మీరు కొలిచే కొలమానానికి 3 త్రాసులు పెట్టుకున్నారు మీరు 3 ప్లేట్లు. అర్థం కాలేదా? చెప్పండి, అర్థం కాలేదా? మనము భక్తి చేస్తున్నప్పుడు ఎవరితో తూగాలి? దేవునితో అండి. మన కొలమానం ఎవరు? మన కొలమానం యేసుక్రీస్తు. ఈ ప్లేట్లో మనం ఉండాలి, ఈ ప్లేట్లోనేమో దేవుడు ఉండాలి. దేవుడు రాయిగా ఉంటాడు, మనమేమో అక్కడ కూర్చుంటాము. కూర్చున్నప్పుడు దేవుడు మనము ఎలా రావాలి? ఎట్ ది ఎండ్ మన భక్తిలో ఈక్వల్గా రావాలి. కానీ మనకి మధ్యలో 3వది ఒకటి ఉంది, మనుషులు. అక్కడ నీ భార్యను పెడతావు. భార్యను పెట్టి నా భార్య కంటే నేనే ఎక్కువ భక్తి చేస్తున్నా. అబ్బా ఏమి హ్యాపీయో నీకు. నువ్వేం పెడతావు? నీ భర్తను పెట్టుకుని నా భర్త కంటే నేను ఎక్కువ భక్తి చేస్తున్నా. ఏమీ సంతోషమో నీకు? లేకపోతే నీ పక్క విశ్వాసం పెడతావు. దీప అంటది శైల కంటే నేనే ఎక్కువ భక్తి చేస్తున్నాను. దీప అంటది. శైలం అనుకుంటుంది దీప కంటే నేనే భక్తి చేస్తున్నాను. అసలు ఇక్కడ క్రైస్తుని ఏం చేశారండి మీరు అందరూ కలిసి? నాకు అర్థం కాదు. లేకపోతే అన్నయ్యతోనో అక్కతోనో పోల్చుకుంటారు. అన్న ఇష్టమైతే అన్నను పెట్టుకుంటారు, అక్క ఇష్టమైతే అక్కను పెట్టుకుంటారు. అక్కలాగా ఉండానులే చాలు, అన్నయ్యలాగా ఉన్నానులే చాలు. మధుకర్ అనుకుంటాడు నేను అన్నయ్యలాగా ఉన్నాను, పర్లేదు అన్నయ్యలాగా భక్తి చేస్తున్నా. దీప అంటది అక్కలాగానే భక్తి చేస్తున్నా, లేకపోతే అన్నయ్యలాగా భక్తి చేస్తాను. అరే ఇక్కడ పెట్టవలసింది ఎవరిని నానా? అన్నయ్యనా, అక్కనా, నీ భర్తనా, నీ భార్యనా, నీ తల్లిదండ్రులనా? ఎవరిని పెట్టాలి ఇక్కడ? అసలు మనం ఎవరో లేమండి అక్కడ. వీఆర్ నాట్ ఇన్ ద పిక్చర్. పిక్చర్లో లేని వాళ్ళని తీసుకొని పిక్చర్లోకి తెస్తావు ఎందుకు నువ్వు? 2
ఒకటి మన తూకపు రాయి క్రీస్తుని పెట్టుకొని నువ్వు అక్కడ కూర్చో, నువ్వు తూచుకో, నువ్వు ఎంత తగ్గేవో, ఎంత బలహీనమైపోయావో, ఇంకా ఎంత వర్కౌట్ చేయాలి అనేది వర్కౌట్ చేసుకోవాలి. ఈ కాన్సన్ట్రేషన్ మనకు అసలు ఉండనే ఉండదు. ఎవరినో పెట్టుకొని వాళ్ళకంటే బాగా ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకంటే బాగా భక్తి చేస్తున్నాం, వాళ్ళకంటే బాగా వాక్యం చెప్తున్నాం, వాళ్ళకంటే నాకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళకంటే నాకే ఎక్కువ లైక్లు వచ్చినాయి, వాళ్ళకంటే నాకే ఎక్కువ జనాలు వస్తున్నారు, వాళ్ళకంటే నాకే. ఈ జనాలు వచ్చే పాస్టర్లకే పరలోకం కాదండి. అర్థమైందా? లైక్లు వచ్చే వాళ్ళకి ఎన్ని వేస్ట్ అండి. వాటి వైపు మనము ఈరోజు చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా అలానే వెళ్తున్నారు. ఈ చర్చి బాగోలేదండి, నేను పోయినసారి కూడా చెప్పాను మీకు ఈ వాక్యం, మరి మీకు గుర్తుందో లేదో. దేవుడు నిన్ను ఇక్కడ ప్లేస్ చేశాడు తమ్ముడు, చెల్లి. దేవుడు నిన్ను ఇక్కడికి నడిపిస్తున్నాడు. నువ్వు ఇక్కడ పోషించబడుతున్నావు, ఇక్కడ నువ్వు పెరుగుతూ ఉన్నావు. ఒకవేళ నీకు ఇక్కడ ఏమైనా మనస్తాపన కలిగితే, నీకు ఇక్కడ ఏమైనా ఇరుకు కలిగితే, నీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగితే, నీకు ఇక్కడ ఏమైనా ప్రాకారాలు కూలిపోయినట్లు నీకు అనిపిస్తే, నెహెమ్యాలాగా నువ్వేం చేయాలని చెప్పాను? ఆ ప్రాకారాలన్నీ కట్టవలసింది ఎవరు? నువ్వే. ఇక్కడ ప్రాకారాలు కూలిపోయిన ఇంకో మందిరానికి వెళ్తానండి అంటే ఇంకో మందిరంలో ప్రాకారాలు కూలలేదని నీకేం తెలుసు? ఏ మందిరంలో రాజకీయాలు లేకుండా ఉన్నాయి? ఏ మందిరంలో ఓన్లీ పరిశుద్ధులే నివసిస్తూ ఉన్నారు? దూరపు కొండలు ఎలా ఉంటాయంట? నున్నగా ఉంటాయి. దగ్గరికి వెళ్తే కానీ గరుకు తెలియదు. మిమ్మల్ని దగ్గరికి రాణిస్తున్నామని, మిమ్మల్ని మా లైఫ్ ట్రాన్స్పరెంట్గా ఓపెన్ డైరీగా పెట్టుకుంటున్నామని గరుకులు ఏమన్నా కనిపిస్తున్నాయేమో మీకు. ఆ గరుకులు ఏమైనా కనిపిస్తే గరుకుల్ని సరి చేయడానికి దేవుడు నిన్ను పంపించాడు. ఆ విషయం తెలుసా నీకు? ఆ ప్రాకారాలను కట్టడానికి దేవుడు నిన్ను ఈ మందిరానికి పంపించారు. మందిరాలు మారడానికి కాదు దేవుడు నిన్ను ఇక్కడికి పంపించింది. నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడు, నెహెమ్యా ఎంతగా ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరిలో కొద్ది మందిని మాత్రం పట్టుకోగలిగాడు. కడుతూ ఉంటే టోబియో సన్బలుడులు ఉన్నారు పడగొట్టడానికి. అరే పడగొట్టేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మందిరం మంచిది కాదు, నేను పూనుకోను, నేను కట్టను అని వెళ్ళిపోయాడు. నెహెమ్యా ఏమైనా సుఖంగా ఉన్నాడు, సౌఖ్యంగా ఉన్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు, డబ్బు వస్తుంది, సంతోషంగా ఉన్నాడు. కానీ మందిరము కూలిపోయిందని, ప్రాకారాలు కూలిపోయినాయి అని తను నడుమును బిగించుకొని ప్రాకారాలు కట్టడానికి తను ఎలా పూనుకున్నాడు? ఇఫ్ యు ఆర్ ఎ రైట్ పర్సన్, ఇఫ్ యు ఆర్ లీడింగ్ బై గాడ్స్ స్పిరిట్, యు విల్ స్టాండ్ అలోన్. ఒక్కదానిగానే నిలబడి దాన్ని కడతావు, అంతేగాని పారిపోయే పిరికి వారిగా మనము ఉండకూడదు. స్వార్థం చూసుకునే స్వార్థపరులుగా మనము ఉండకూడదు. దిస్ ఈజ్ అవర్ హోమ్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ హోమ్. అంతేగాని ఈ మధ్యలో డివోర్సులు ఎక్కువైపోయినాయి కదా, నాకు నచ్చకపోతే ముస్లిమ్స్లో అయితే తలాక్ అంటే అయిపోతుందంట, మనకైతే కొంచెం ప్రాసెస్ అన్నా జరుగుతుందేమో, మరి ఇవన్నీ నాకు తెలియదు అనుకోండి. కాబట్టి ఈ తలాక్ అనుకుంటే సరిపోదండి మందిరములో. ఓకే, యూ హ్యావ్ టు స్టాండ్ ఫ్రిమ్. దేవుని కొరకు నిలవబడి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎవరెవరిలో ఏదో పాపం ముందుకొచ్చి ఎవరో చేస్తున్నారు అనుకోండి, చేసేవాళ్ళని నువ్వేంటి పండు ఆడ కూర్చున్నాము, ఏం టయానికి ప్లే చేయమని వాడిని నిందించే బదులు, నీకు ఆ టాలెంట్ ఉంటే వచ్చి అక్కడ కూర్చొని నీకంటే నేను బాగా చేస్తాను పండు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు కొంచెం ఐడియా ఉంది, పర్ఫెక్ట్గా చేస్తాను, నేను వస్తాను అని వచ్చి చెయ్యి. పాపం ఏదో ఆ తమ్ముడు ఆ చెల్లెళ్ళు కలిసి ఏదో వంట చేస్తారు, వంట చేసి అయిపోయింది, ఈ కూర ఏం బాగోలేదు, ఏంటో నీకు అంత బాగొస్తే వచ్చి వండరాదు. ఏదో పాపం వాళ్ళు ముందుకొచ్చి ఏదో వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పేరు పెట్టే బదులు అది బాగాలేదు అనుకుంటే నువ్వు ముందు వచ్చి నువ్వు వండి అందరినీ సంతోష పెడితే అందరూ నిన్ను పొగుడతారు కదా. చూడండి, ఇట్స్ ఈజీ టు స్పీక్. అది దేవుని ఆత్మ చేత నడిపించబడే విధానము కాదు. యూ షుడ్ అప్రిషియేట్ దెమ్, దోస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ అస్. You are supposed to support them and you are supposed to pray for them. You are supposed to encourage them. నెహెమ్యాలాగా ఉందామండి. మన ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క
అన్బిలీవర్సు, సిన్నర్సు, లోకంలో ఉన్నవాళ్ళు, ఆత్మను కోల్పోయిన వారు, దిగజారిపోయిన స్థితిలో ఉన్న వారి మాటలు విని మన ఆత్మీయతను కూడా దిగజార్చుకోవద్దని, అట్టి వారితో దూరంగా ఉండమని దేవుని వాక్యము మనకి అర్థం చేస్తూ ఉంది. కాబట్టి ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ కూడా నేను క్విక్లీ ఐ విల్ కవర్. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూస్తారా? మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడి, డిజొబీడియంట్ బిలీవర్ అన్నమాట. ఎవరిళ్ళు? బిలీవర్సే, కానీ ఏ బిలీవర్సు? డిజొబీడియంట్ బిలీవర్స్. లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడేలాగా అతనితో సాంగత్యము చేయకండి. అబ్బా, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎంత ఈజీయో కదా, కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి అసలు ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు మనము తీసుకోవాలి అని దేవుని వాక్యం మనకి ఇక్కడ బోధిస్తూ ఉంది. కాబట్టి డిజొబీడియంట్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెట్టి జాగ్రత్తగా చూసి అట్టి వారితో నువ్వేం చేయకూడదు. నువ్వు డిజొబీడియంట్గా ఉంటే దేవుని బిడ్డలకి, దేవునికి నీతో సహవాసం చేస్తే వాళ్ళు కూడా డిజొబీడియంట్ చిల్డ్రన్ అయిపోతారు. వాళ్ళు కూడా దేవుని ఆత్మను కోల్పోతారు. ఏంటి అన్నీ అన్నయ్యకి చెప్పాలా ఏంటి? మన పర్సనల్ విషయాలు కూడా మనమే నిర్ణయాలు తీసేసుకోవచ్చులే. లేదండి, ఎవరో ఒకళ్ళు ప్రతిదానికి అన్నా అనుకుంటూ వెళ్తారు. చర్చిలో వచ్చారు కదా, నీతో సహవాసం ఏర్పడింది అని నేను అన్న దగ్గరికి వెళ్ళరా, నేను తీసుకెళ్తాను, నేను చేస్తాను రా, నేను చూపిస్తారా. ఏంటి పెద్దాక అన్న అక్క అక్క వాళ్ళకి లోబడి ఉండేదేంటి? దేవుడు మనతో ఉండడా? మనం పరిశుద్ధులం కాదా? పాత నిబంధనలో ఒకడు అంటాడు ఇట్లానే, ఎవరు మోషే, అహరోను, మిరియాములకి వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉండి ఆయనే పరిశుద్ధుడా, మేము కాదా? అప్పుడు ఏమైంది? దాతాను, అభిరాము వీళ్ళందరూ ఏమైపోయారు? నేల విడిచి వీళ్ళందరినీ ఏం చేసేసింది? మింగేసింది. జాగ్రత్త. వాళ్ళే పరిశుద్ధులేంటి? వాళ్ళేనా, మనం కాదా? అలాంటి వాళ్ళని ఎప్పుడో మింగివేస్తుంది. జాగ్రత్త. అందుకని దేవుని వాక్యం డిజొబీడియంట్ బిలీవర్స్ని కనిపెట్టి వాళ్ళకి ఎలా ఉండాలని ఉంది? సిగ్గుపడు నిమిత్తము అతనితో నువ్వేం చేయకూడదు? సాంగత్యము చేయకూడదు. మీరే అనలైజ్ చేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 16-17లో ఒక పాయింట్ ఉంటుంది చూడండి, లాస్ట్ పాయింట్. రోమీలకు రాసి, సహోదరులారా, నీవు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా వేదాలు ఆటంకాలు కలుగ చేయు వారిని కనిపెట్టి ఉండండి. డివిజన్ చేసేవారిని, ఐక్యతను చిందరవందర చేసేవారి విషయంలో నువ్వెలా ఉండాలట? కనిపెట్టుకొని అలాంటి వారితో దూరంగా ఉండు. సంఘమును కట్టవలసిన బాధ్యత మనది. రక్షించబడిన మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవలసిన మనము సపరేషన్లోనికి మనం వెళ్ళాలి. ఎవరి నుండి సపరేట్ అవ్వమంటున్నారు, ఈ వేటి నుండి సపరేట్ అవ్వమంటున్నారు అనే దానిని మీరు బాగా స్టడీ చేస్తేనే మీకు అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ స్టడీ చేయండి. ఆ రెఫరెన్స్లు మీరు రాసుకోండి. మరి రాని వాళ్ళకి కూడా వాటిని ఇవ్వండి. ఎందుకంటే వారు సంఘంలోని సభ్యులే కదా. అందరూ కలిసి దాని విషయం ఎవరైనా వీలైతే అవన్నీ రాసి బీజేఎంసీ గ్రూప్లో పెట్టండి. వాటిని స్టడీ చేయండి. ఎవరికి ఎవరు మనము దూరంగా ఉండాలి అనే దాని విషయంలో ప్రార్థనాపూర్వకంగా అది దేవునికి, నా మాటలు కాదు, నేను దూరంగా ఉండమని ఏం చెప్పట్లేదు. నేనేమి బైబిల్లో ఇప్పటికిప్పుడు అవన్నీ యాడ్ చేసి చెప్పిన మాటలేమి కాదు. అది దేవుని వాక్యము, దేవుని ఆత్మచేత నడిపించబడి రాసినటువంటి మాటలు. ఆ మాటలకి మిమ్మల్ని విధేయత చూపించమంటున్నాను. ఇట్స్ నాట్
మై వర్డ్స్. ఐ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దోస్ అండ్ యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దోస్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మనకి తెలియకుండానే వీళ్ళతో విజోడుగా ఉంటున్నాము, మనకి తెలియకుండానే వారితో స్నేహం చేస్తున్నాము, మనకి తెలియకుండానే మనము బ్రేక్ చేస్తున్నాము, మనకి తెలియకుండానే కట్టవలసిన మనము పడగొట్టేస్తున్నాము, మనకి తెలియకుండానే ఆత్మీయులం అనుకుంటూ ఆత్మలో దిగజారిపోయిన వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే, ఆయన బాడీలో ఒక బాడీ పార్ట్గా నువ్వు ఉండాలి అంటే ఈ సపరేషన్ అనేది లేకుండా యూ కాంట్ యాడ్ టు హిస్ బాడీ. ఆయన బాడీలో ఒక పార్ట్గా నువ్వు నేను ఉండడము అనేది అసాధ్యము. కాబట్టి ఆ సంఘములో ఆ యొక్క శరీరములో ఒక భాగము నువ్వు అవ్వాలి అనుకుంటే దెర్ ఈజ్ సపరేషన్. వీటి నుంచి నువ్వు సపరేట్ అవ్వకపోతే నువ్వు ఆ బాడీలో పార్ట్గా దేవుడు నిన్ను అంగీకరించడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి మరి మీ హృదయానుసార మీ హృదయాంతరంగాలలో మీరు విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయానికి ఏది తాకిందో, ఎక్కడ బలహీనంగా ఉన్నాను అని నీకు అనిపించిందో, ఎవరితో కలిసి బ్రతుకుతున్నానో, ఎక్కడ సపరేషన్ లేదు అని నీకు అనిపిస్తూ ఉందో, ఆ విషయాలలో ఒక హృదయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, దేవా నేను ఎలా ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేయగలుగుతావా? సురేష్ వచ్చి ప్రార్థనలో నడిపించినాను.